విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడి వెనక కుట్ర ఉందా అనే విషయం పక్కన పెడితే, అందులో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయా అనే విషయం మనతో మాట్లాడడానికి హైదరాబాద్లో రిటైర్డ్ అడిషనల్ టీసీపీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం ఉన్నారు. ఒక వీవీఐపీ రోడ్డు మీదకి వస్తే జనం మధ్యకి వెళ్తే ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అనే విషయం ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. విజయవాడ సంఘటన మీరు చూస్తుంటారు సార్. చేసింది ఎవరు, చేయించేది ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది. కానీ వీవీఐపీ అందుకు జెడ్ కేటగిరీ భద్రతున్న వ్యక్తి సీఎంగా ఇటు బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి? అంటే రోప్ పార్టీ ఉండాలా, లేదా రూఫ్ టాప్ సెక్యూరిటీ ఉండాలా, ఇంటెలిజెన్స్ ఏం చేయాలి, డాగ్ స్క్వాడ్ ఎలా ఉండాలి, ఒకవేళ నైట్ టైం కానీ బయటకు వస్తే పైన కరెంట్ ఆపినప్పుడు ఫ్లడ్ లైట్ ఏ విధంగా వేయాలి, ఇన్ కేసు ఆ సంఘటన జరిగినప్పుడు రిపీట్ కాకుండా స్టోన్ గార్డ్స్ ఎలా పెట్టాలి, ఏ విధంగా చేయాలంటారు? ఓకే, నమస్తే అండి. ఇప్పుడు మీకు వీవీఐపీ సెక్యూరిటీలో ఇంతకుముందు కూడా చెప్పాను, గోల్డెన్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్, యాంటీసెప్టిక్ చెక్, యాక్సెస్ కంట్రోల్ అని. ఇవి వీవీఐపీ గారు మూమెంట్స్లో కానీ, వీవీఐపీ స్టేయింగ్ ప్లేస్లో కానీ, వీవీఐపీ మీటింగ్ ప్లేస్లో కానీ ఎక్కడ పోయినా కూడా ఇవి మూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మూడు ఉంటేనే మనము సక్సెస్ అవుతాము. ఇంకొక నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే, వీవీఐపీ గారు ఎప్పుడే కానీ రోడ్ షోలు చేయాలంటే డాన్ అండ్ డస్క్ లోపలే అయిపోవాలి. అంటే సూర్యరశ్మి ఉదయించిన తర్వాత సూర్యరశ్మి అస్తమించే లోపల అతని యొక్క రోడ్డు యొక్క షోలు ముగించుకోవాలి. సో మన భారతదేశంలో ఏమైందంటే, రాత్రి 10 గంటల వరకు ఎలక్షన్ కమిషనర్ వారు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ రాత్రిపూట పోతుంటే ఎలాంటి అగంతకులు, ఎలాంటి అవాంఛనీయ వ్యక్తులు ఏం చేస్తున్నారనేది తెలియదు. ఇటు అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, లేకుంటే వీవీఐపీకి వ్యక్తిగతంగా శత్రుత్వం ఉండేవాళ్ళు చేస్తున్నారా అనేది తెలియదు. మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఏమైందంటే, రాత్రిపూట రాళ్లతో కొడితే వీవీఐపీకి వచ్చి పడతాయనేది అబద్ధం. అది వాళ్ళు క్యాటరీబాలో లేకుంటే ఎయిర్ గన్తో ఇచ్చేశారు. సో ఎవరో ఒకరిని పట్టుకుంటున్నారు, పోలీసు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే అది జరగకుండా ఏం చేయాలి చెప్పండి? అసలు జరగకుండా ఏం చేయాలంటే, మనం వీఐపీ టాప్ ఎక్కి మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్నట్లుగా సూర్యాస్తం తర్వాత అంటే పొలిటికల్గా కాబట్టి ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాల్సిందే. ఆయనకి అక్కడికి వచ్చిన తర్వాత జనం చూడగానే మాట్లాడాలనుకుంటారు. కరెంటు తీశారు, ఎందుకంటే పైన కరెంటు వేలు తగులుతాయి కాబట్టి. ఇక్కడ రాళ్ళు జరుగుతాయా లేదా అని కాకుండా, ఒకవేళ జరిగితే ఏం చేయాలి, జరిగిన తర్వాత ఏం చేయాలి? రాళ్ళు కాదండి, ఈవెన్ బుల్లెట్స్తో కూడా కొడితే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పోను కడప ఏరియాల్లో, ఇంకొక ఏరియాల్లో నాటు బాంబులు వేసే అవసరం కూడా వస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆ విధంగా కక్ష పెంచుకుంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే, వాటికి ప్రికాషన్స్కి బుల్లెట్తో కానీ, నాటు బాంబులైనా, రాళ్లతో కానీ ఏవి కొట్టినా కూడా వీవీఐపీకి రక్షణ కావాలంటే ఫస్ట్ మనము ప్రికాషనరీ మెజర్మెంట్స్ అనేవి చాలా తీసుకోవాలి. ఎస్పెషల్లీ రోడ్ షోల్లో. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ గ్లాసెస్ ఉన్నాయి. వీళ్ళు ఎన్నో లక్షల కోట్లు పెట్టి ఆ బస్సులు అవి ఇవి తయారు చేస్తున్నారు, బుల్లెట్ ప్రూఫ్ ఇవి అని కూడా. వాళ్ళు వీవీఐపీతో ఒప్పించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఒక హెల్మెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే హెల్మెట్ వేసుకుంటే పబ్లిక్ కనపడరు కదండి ఆయన. ఇంకా కనపడరు అంటే ముఖం అయితే కనపడుతుంది కదండి. సరే, ఇది కాకుండా స్టోన్ గార్డ్స్ పెట్టుకుంటే? స్టోన్ గార్డ్స్ నడవదండి, అది అట్టర్లీ ఫెయిల్యూర్ అవుతుంది, అది అవ్వదు కూడాను. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇంకా వాళ్ళు కావాలంటే బుల్లెట్ అటాక్ రెసిస్టెన్స్ అని ఒకటి గ్లాస్ వస్తుంది. ఆ గ్లాస్లో అయితే అందరికీ కనపడతాడు ఆయన. అక్కడక్కడ చిన్న స్మాల్ హోల్స్ ఇడిసేసినా కూడాను గాలాడేకి దానికి ఉంటుంది. ఆయన్ని దానిలోకి దింపేసినామనుకోండి, 24 hours ఆయన ఎక్కడ తిరిగినా కూడా ఈజీగా కనపడుతుంది. పక్కనున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన ఇండివిజువల్గా నిలబడి అందరికీ 360 degrees యాంగిల్ కూడా తిరిగి ఆయనలో ఇచ్చేయచ్చు, దానిలో నుంచినే మాట్లాడచ్చు. సెక్యూరిటీ వాళ్ళు కింద ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా కూడా అగంతకులు రాళ్ళు వేసినా, బాంబులు వేసినా, వెపన్స్ యూజ్ చేసినా కూడాను ఆ బుల్లెట్ రెసిస్టెన్స్ ఇది ఉంటుంది కాబట్టి ఏమి అవ్వదు. తక్షణమే ప్రాణానికి అంత ఇది మ్యాక్సిమం ప్రాణం పోయే అంత ఇది అయితే జరగదు, అంత డ్యామేజ్. ఓకే సార్, ఆ బస్సు వచ్చింది, వస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? రోప్ పార్టీ ఉండాలంటారా? ఏ విధంగా చేయాలి? రోప్ పార్టీ అంటే బస్సుని అప్రోచ్ కాకుండా, పబ్లిక్ అప్రోచ్ కాకుండా ఒక 50 meters దూరంలో చుట్టూ, బస్సుకి చుట్టూ రోప్ పార్టీ చేస్తున్నారు కానీ అంత ఎఫెక్టివ్గా ఉండడం లేదు.
ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, పోలీసు కూడాను. 6 అవర్స్ 8 అవర్స్ కన్నా ఎక్కువ ఏ మనిషి పని చేయలేడు. మన భారత మన పరిస్థితుల ప్రకారము, భౌగోళిక పరిస్థితుల ప్రకారము ప్రతి మనిషి కూడా 6 గంటలు 8 గంటల సేపు కంటే ఎక్కువగా పని చేయలేరు. పని చేసినా యాంత్రికంగా పని చేస్తామే కానీ మానసికంగా మనము ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి చేసే ఇది ఎక్కడ లేదు, ఎప్పుడు జరగదు కూడా. అందుకే ఎక్కువగా మనం ఏసీ రూముల్లో కూర్చుంటారు. ఏసీ రూముల్లో కూర్చుంటే ఏమవుతుందంటే బాడీకి మీద ఎక్కువ టైర్డ్నెస్ పడదనమాట. సో అందుకే పెద్ద పెద్ద వాళ్ళు 16-18 అవర్స్ కూడా పని చేయగలుగుతున్నారు ఏసీలో. అదే ఇప్పుడు బయట అనుకోండి, ఆ ప్రకృతి ఆ యొక్క దీనికి ఆ ఎండకు కానీ వాతావరణ పరిస్థితులకు మనిషి తొందరగా టైర్డ్ అయిపోతాడు. వాడు అంత ఎఫెక్టివ్గా పనిచేయడు, రోప్పాటి పెడుతూనే ఉంటాడు కానీ అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు, మానసికంగా కూడా ఫోకస్ చేయలేడు, కాన్సన్ట్రేషన్. ఓకే సార్, ఇప్పుడు బయటికి వచ్చారు విఐపి, రోడ్లో బయటకు వెళ్తున్నప్పుడు అడ్వాన్స్ లైజింగ్ సిస్టమ్, ఓకే, అది ఏం చెప్తుందండి అసలు? సో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్లో వాళ్ళు రాసింటారు రోడ్ మ్యాప్ ద్వారా సీఎం గారు ఇలా పోతున్నారు, మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఆ రోడ్లో పోయేటప్పుడు ఆ ఏరియా యొక్క వాతావరణం కానీ అక్కడున్న ప్రజలు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆపోజిషన్ పార్టీనా లేకుంటే స్లమ్ ఏరియాసా, లేకుంటే అగంతకులు ఉండే ఏరియానా, లేకుంటే విఐపికి ఈజీగా డ్యామేజ్ చేయడానికి ఉండే ఏరియానా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏఎస్ఎల్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత హైరైజ్డ్ బిల్డింగ్స్ మీదంతా కూడాను మనుషులు నిలబెడతారు. ఈవెన్ నైట్ గాగుల్స్ కూడా ఇస్తారు అబ్జర్వేషన్కి, ఎవరైనా బిల్డింగ్ల మీద ఉన్నారా ఏమి అని. ఇవి ప్లస్ మీరు అన్నట్ల రోడ్డు దానిలో అతనికి విఐపి చుట్టూ ఇవన్నీ ఇచ్చేస్తారు అరేంజ్మెంట్స్. ప్లస్ ఎస్పెషల్లీ అతనికి ఉన్నటువంటి సిపిటి అని క్లోజ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మైండ్ అంతా అసలుకి మామూలు మీటింగుల్లో ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ ఆఫ్ స్టేలో ఉండడం వేరు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు డబల్ స్ట్రెంగ్త్తో వేసుకోవాలి, డబల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ప్లస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేవాడు వాళ్ళకి అప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూనే ఉండాలి, ఏరియాని బట్టి ఏమి బట్టి ఆ లోకల్ పోలీస్తో మాట్లాడుతుండాలి. ఈ విధంగా ఈ ఏరియాలోకి వచ్చాము, ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నాయి, ఇక్కడ గొడవలు ఎక్కువ ఎత్తున్నట్లున్నాయి, అపోజిషన్ వాళ్ళు వచ్చేస్తారు, అటువైపు నుంచి కూడా వస్తుంటారు ఒక్కొక్కసారి ఊరేగింపు. సో వీళ్ళ మధ్యలో గొడవలు అయ్యే అవకాశం ఉండదు, అక్కడ రాల్ ఫెల్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చీఫ్ సెక్యూరిటీ అనేవాళ్ళు చాలా చాలా అలర్ట్గా ఉండాలి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జోషి అని ఉన్నాడు, అతను ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బట్ ఎక్కువగా అతని డ్యూటీ తప్ప ఇంక వేరే ఇది లేదు అతనికి. మరి ఆ రోజు ఎవరున్నారో తెలియదు నాకు. కానీ ఆ రోజు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు సిపిటి కొంచెం ఫెయిల్ అయిందని వార్తలు వస్తున్నాయి, వాస్తవం అంటారా? అంటే సంఘటన జరిగింది, ఒకవేళ సంఘటన జరగగానే వివిఐపి కవర్ చేయాలి కదా. అవును అవును, కానీ కవరింగ్ లేకుండా మళ్ళీ విడిచిపెట్టారు, అంటే రెండోసారి కూడా ఎవరైనా దాడి చేయడానికి అవకాశం ఏర్పడే ఉండొచ్చు అనేది. అక్కడ బహుశా ఏమో ఉంటుందంటే అన్ట్రైన్డ్ అంటే పర్ఫెక్ట్గా ట్రైన్డ్ కాకుండా వాళ్ళనే ఉండాలి, లేకుంటే ఆ రాయి పడి ఆయన్ని రక్తం చూసేతలకి వీళ్ళే స్టన్ అయిపోయి ఉంటారు. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి సెక్యూరిటీ అనేవాడు. ఆయనకి చిన్న గాయం తగిలింది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి వాళ్ళు, అక్కడ ఉన్న స్టోన్ గార్డ్స్ వాళ్ళు ఏదైనా ముందునే ఊహించుకొని పెట్టుకుంటే అవి ఇమ్మీడియట్గా వచ్చేసి రెక్కి చేసేస్తారు. మనం షెల్ గన్ పెట్టుకుంటే ఇంక మళ్ళీ ఫర్దర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు మాధవరెడ్డి సారు అసాసినేషన్ జరిగింది, అప్పుడు నేను దేవేంద్ర గౌడ్తో ఉన్నాను. రాత్రి 1:30-2 గంటలకు మాకు తెలిసింది ఈ విషయం. తెలుస్తేనే ఇమీడియట్గా ఈయన వణుకుతున్నాడు అట్లే దేవేంద్ర గౌడ్ గారు, వెళ్ళిపోదాం పదా అని. అప్పుడే దొరగారు ఫోన్ వచ్చింది నాకు, బాబు ఎవరమ్మా అంటే, సార్ నేను సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాను సార్, సార్ని ఇమీడియట్గా తీసుకొని పోవద్దు, అక్కడ బ్లాస్ట్ అయింది, ఇంకా వేరే బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయనది బ్లాస్ట్ అయింది కాబట్టి అక్కడికి వివిఐపీలు అంతా వస్తారు చూడడానికి, అప్పుడు వాళ్ళని కూడా బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు ఒక 30 minutes 40 minutes తీసుకొని రా బాబు సార్ని, ఈ లోపల నేనంతా మళ్ళీ బీ టీంతో వాళ్ళతో ఎక్కి చేస్తానని. నైట్ టైమ్స్ సార్కి, సార్ పోదాం సార్ పదయా అని ఆయన టెన్షన్ పడుతున్నాడు. ఈ లోపల మేడం వచ్చి పైనుంచి, ఎందుకండి ఇవన్నీ మనకి, అందుకే అండి వద్దండి హోమ్ మినిస్టర్ అంటే మీరు ఎందుకు తీసుకుంటారని మేడము ఆమె బాధపడము. సరే అనేసి ఈ లోపల వెహికల్స్ తీసుకొని రావడము, తర్వాత పోతూ ఆ వెహికల్స్కి సార్ పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఆయన, మీ పిండా కూడా ఇప్పుడే వచ్చిందా మీకు ఇవన్నీ అంటే లేట్ చేయడానికి మేము ఈ విధంగా ప్లాన్ చేసామన్నమాట. సో ఆడ పోయి పెట్రోల్ కొట్టించుకోవడము పోవడం. అప్పుడు పోతే అసలుకి
అప్పుడు రాంభూపాల్ రెడ్డి అని పాపము చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉండేవాడు. ఆయనదైతే ఈ క్యాపిటల్ ఎగిరిపోయిందండి. బాడీ ఎక్కడ పోయిందో తెలియదు కానీ తలకాయ మాత్రం ఒక దగ్గర పడిపోయింది. అప్పుడు సురేంద్ర బాబు గారు ఏమో ఎస్పీ ఉండ్రి, చెప్పాం సార్ గార్డ్ అన్న పెట్టాను సార్ ఇక్కడ అంటే, బాబు చీకటి అంతా ఫ్లడ్ లైట్లు వేసుకొని తిరుగుతున్నాం అంతా. సో ఆ విధంగా మళ్ళీ ఎవరు అటాక్ చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ రెక్కి చేయాల. ఇక్కడ ఏమైందంటే రోడ్ షోలో దెబ్బ పడితేనే వీళ్ళే స్టన్ అయిపోయినారు. ధైర్యంగా నిలబడి ఆ స్టోన్ గార్డ్స్ ఏటో అనేసి నిలబడాలి, టక్ 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 అని నిలబడాలి, లేదంటే బీఏపీ కవరింగ్ ఇవ్వాలా. సో అక్కడ మరి ఎందుకో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఇదైనారో తెలియదు కానీ, బట్ ప్రొసీజర్ అయితే అది. నెక్స్ట్ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా వివిఐపికి మనం కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది, బాధ్యత అనేది ఉంది. అది సార్, ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా, అంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకా అంటే పొలిటీషియన్ మీద రాళ్ళు అవ్వచ్చు, పువ్వులు ఇస్తుంటారు, రకరకాలు ఇస్తుంటారు. ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద భారీ క్రేన్తో దండాలు తీసుకొచ్చి ఆయన పెడుతుంటారు. అది ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. అవి బ్యాన్ చేయాలండి, అవి బ్యాన్ చేయాల. వినడం లేదు. పోలీసు వాళ్ళు ఎంతో చెప్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడాను, కానీ మనం వినడంలే. ఇప్పుడు మా పోలీస్ మాట వినే స్థితిలో ఎప్పుడో వెళ్ళిపోయినారు వాళ్ళు. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఆర్డర్ చేస్తున్నారే కానీ పోలీస్ మాట ఇలా ఇందాము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి అంటే సర్లే చూద్దాం అనే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ భారీ క్రెయిన్లు తీసుకొస్తారు, అది హైడ్రాలిక్, అది ఒకసారి ఫెయిల్ అయితే పడే అవకాశం ఉంటుంది, పడిపోతుంది. అసలు ఆ పూలారం వేసి పడితే హాలో కుసుపడిపోతాడు. అది 100-200 కేజీలు ఉంటుంది. విఐపి మోయగాళ్ళ చెప్పండి, అవ్వదు అసలుకి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇండియాలో ఎక్కడ రోడ్ షోలు జరిగినా రాళ్ళ దెబ్బలు లేని విఐపీలు ఎవరన్నా ఉన్నారా? మొన్న కూడా కలకట్టాలో అమిత్ షా మీద అయింది. ఏం చేయలేము. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఏదైనా మీటింగుల్లో కూడాను వాళ్ళు ఎంత డిఎఫ్ఎండీల్లో అన్నీ చెక్ చేసుకొని వచ్చినా కూడా లోపలికి వాళ్ళు ఏదో విధంగా పెన్నులు ఇసరడము, ఇంకో తర్వాత చెప్పులు తీసుకొని ఇసరడము జరిగిన సంఘటనలు కదా. కేజ్రీవాల్ మీద, చిదంబరం మీద, వీళ్ళందరి మీద. అటువంటి జరగకుండా ఏం చేయాలి? అవి ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలి? చెప్పులు కూడా వదిలేసేయాలా. ఇప్పుడు మేము పివి నరసింహారావు మీటింగులు పెడితే, పెద్ద పెద్ద మీటింగులు, అక్కడ వచ్చే వాళ్ళకి బట్టలు మొత్తం చెక్ చేసి నల్ల జెండాలు ఏమైనా ఉన్నాయా, సిగరెట్లు, బీడీలు మొత్తం అంతా పడేసేవాళ్ళము. సిస్టమ్ బాగుంది ప్రజెంట్. ఇప్పుడు మీరు అన్నట్లుగా బుల్లెట్లు రాళ్లే కాకుండా మీరు అన్నట్లుగా ఇంకులతో కొడుతున్నారు, షూస్ తో కొడుతున్నారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. దాన్ని కూడా కాపాడడానికి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది. అప్పుడు గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇమీడియట్గా చుట్టూ రౌండ్ అప్ చేయడం, ఇటువంటి ఏమైనా టెక్నాలజీ వచ్చిందా, లేదు పాత టెక్నాలజీలోనే కవర్ చేసుకురావాలా? ఏం లేదు సార్, కొత్త టెక్నాలజీ అంటే ఒక్కటే, వివిఐపి ఎక్కడ మాట్లాడినా ఆడ ఒక స్క్రీన్ అనేది పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక షెల్టర్ అనేది పెట్టుకున్నారు, ట్రాన్స్పరెంట్ది. సో ఆ విధంగా బీపీది ఒకటి పెట్టుకునేస్తే వాడు వస్తువులు ఇసిరినా పర్వాలేదు, లెతల్ వెపన్స్తో అటాక్ చేసినా పర్వాలేదు, తుపాకులతో అటాక్ చేసినా పర్వాలేదు, ఎక్స్ప్లోజివ్తో అటాక్ చేసినా పర్వాలేదు, మేజర్ డ్యామేజ్ అనేది జరగకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే వివిఏపీకి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి? సెక్యూరిటీ ఎంత బాగుంది. సెక్యూరిటీలో పని చేసేవాళ్ళు, విధులు నిర్వహించే వాళ్ళు ఒక డిసిప్లిన్గా, ఒక డెడికేషన్తో, కమిట్మెంట్తో, అకౌంటబిలిటీతో ఉండాలని. నేను డ్యూటీ ఎక్కాను, ఇంకా నాకు విఐపి రక్షణ తప్ప ఇంక వేరే దారి లేదు, నేను అదే చూసుకోవాలి, ఇది అయిపోయే వరకు నేను వేరే ఆలోచించకూడదు, నా సెల్ ఫోన్లు ఆఫ్ చేయాలి, ఇవి ఉండాలి వాళ్ళకి. ఓన్లీ మ్యాన్ ప్యాక్ ఉంటుంది, దాని మీదే ఆపరేషన్. మ్యాన్ ప్యాక్ మాట్లాడుతుంటాడు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇవన్నీ సెల్ ఫోన్ అంటే అఫీషియల్గా మాట్లాడి తప్పేం కాదు కదండి. అంటే రిస్ట్రిక్టెడ్ అండి. ఇప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కే ఉంది. కానిస్టేబుల్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, సెట్లు ఇచ్చింటారు, వాళ్ళకి సెటిల్తో మాట్లాడదు. చెప్తేనే ఎంత లిబర్టీగా ఉంటే అంత డ్యామేజ్ జరుగుతుంది. వాడు ఇచ్చినటువంటి 8 అవర్స్ 6 అవర్స్ పర్ఫెక్ట్గా, ఇప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళు ఉన్నారు, ఎస్పీజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 6 అవర్స్ డ్యూటీ. వాడు వేరే ప్రపంచం లేదు, వాడు తన విఐపినే తన అసలుకి షాడో. నా విఐపి, నేను ఆయనకి రక్షణగా ఉండాలి, అవసరమైతే నా ప్రాణం కూడా ఇడసాలి, ఆ డెడికేషన్ ఉండాలి. అది లేదు. డెడికేషన్ ఆఫీసులు ఉంటే డెఫినెట్గా కాపాడొచ్చు. ప్లస్ నా సలహా ఏమంటే ప్రతి ఒక్క విఐపి కూడాను ఒక బుల్లెట్ ప్రూఫ్ది రెసిస్టెన్స్ వేసుకోవాల్సిందే. ఇంకా ఎందుకంటే టైం లేదండి, ఇంకా వచ్చే టైం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీల్లో కులపిచ్చి ఎక్కువైపోయింది. ఇంకొకటి, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు ఇంకొక పార్టీ అంటే శత్రుత్వం అనేది పెరిగిపోతుంది ఇండివిజువాలిటీగా.
పార్టీ లీడర్స్ ఒకరికొకరు బాగానే ఉన్నారు అండర్స్టాండింగ్తో. ఈ ప్రజల మధ్యన కోపతాపాలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఎక్కడైనా చూడండి పోలీస్ స్టేషన్లో కేసెస్ అన్నీ ఇవే పబ్లిక్వే ఉంటాయి. ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు వాళ్ళని కొట్టుకొని వీళ్ళని కొట్టుకొని పైన ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళని కాపాడతారో లేదో తెలియదు కానీ మొత్తం మ్యాక్సిమం కేసెస్ అన్నీ ఇవే ఉంటాయి. సో అవన్నీ పోవాలంటే వీళ్ళు కొన్ని రిస్ట్రిక్టెడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడాను. ప్రజాస్వామ్యంలో మనము అంటే నా అర్హత సరిపోతుందా లేదా మాట్లాడక కానీ రాజకీయ నాయకుల్లో ఫస్ట్ మార్పు రావాలండి. రెచ్చగొట్టకుండా ఇప్పుడు రోడ్ షో పోతారండి. రోడ్ షో పోతూ ఏం చేయాలి? లక్షల మంది వస్తున్నారు వెంబడి, ఎందుకు చెప్పు క్యాన్వాసింగ్కి లక్షల మందితో ఏం పని నీకు? ఒక దగ్గర ఉండి ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదేది సినిమాల్లో వాడు గిటార్ వాయిస్తాడు చూడు హీరో, ఇట్లా వచ్చేసి మాట్లాడుతుంటాడే, ఇట్లా వచ్చేసి డ్యాన్స్ ఆడుకుంటూ పోతూ వాళ్ళందరితో ఆ విధంగా పెట్టేస్తున్నారు ఇప్పుడు స్టేజెస్ అన్నీ. విఐపీలు రావడము, ఇట్లా ముక్కడము, వాళ్ళకి అక్కడ ఫోన్ పెట్టుకొని తిరుక్కుంటూ మాట్లాడడము. ఇది ఇవంతా నాట్ అడ్వైజబుల్. వివిఐపికి రక్షణ కల్పించాలంటే ఒక డెడికేట్గా ఉన్న ఆఫీసర్లు రావాలంటున్నారు లక్ష్మణ్ గారు. ఏదో వచ్చామా చేసామా వెళ్ళామా అని కాకుండా విఐపి రక్షణే నా ధ్యేయం అని భావించే వాళ్ళు వస్తే ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉంటాయంటూ తనకున్న అనుభవం చెప్తున్నారు. ఇది లక్ష్మణ్ గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మురళి గారు. థ్యాంక్ యూ.